మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారు కదా? మీరు బాగుండాలని మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈ చిన్న సేవకుడు చేసే సేవా పరిచర్య కూడా దీవించబడాలి అని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా విన్నవిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ వాక్యం చాలా ప్రశస్తమైనది. ప్రారంభం నుండి ముగింపు వరకు ఆసక్తితో మీరు వీక్షించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. అల్పుడను అయోగ్యుడనైన నాకు నాయన నీ దివ్యమైన వాక్యము ప్రకటించడానికి మీరిచ్చిన ధన్యతను భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయన. మా ఆలోచనల కంటే నీ ఆలోచనలు, మా మార్గముల కంటే నీ మార్గములు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో అంతకంటే ఉన్నతంగా ఉన్నాయి. వాటిని గ్రహించడం మా వల్ల కాదు, కానీ నీవు అనుగ్రహించిన నీ ఆత్మ ద్వారా వాటిని గ్రహించడానికి, వాటిని నీ ప్రజల ముందు పెట్టడానికి నాకు సహాయం చేయండి. అలాగే నీ ప్రజలైనటువంటి వారు ఆసక్తితో నీ వాక్యాన్ని విని, విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని, విన్న వాక్య ప్రకారము జీవించడానికి నీ సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీరు అనుగ్రహించి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సరే అండి, రోజున మనం పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం అనేకమైనటువంటి సత్యాలు మనం విందాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని గురించి లేక పరిశుద్ధాత్ముని గురించి మనం ఎందుకు వినాలి అని ఆలోచన చేస్తే మనకి పాత నిబంధన 39 పుస్తకాలలో తండ్రి అయినటువంటి దేవుడు చేసిన పని మనకి కనపడుతూ ఉంటుంది. అలాగే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో యేసు ప్రభువుల వారు ఈ లోకానికి రావడం, 33.5 సంవత్సరాలు సశరీరుడుగా మన మధ్య నివసించడం, ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళడం అనే సంగతులు మనం చూస్తాం. కానీ యేసయ్య పరలోకానికి ఆరోహణుడైనది మొదలుకొని పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్మునిగా దిగివచ్చినటువంటి దేవుని యొక్క ఆత్మ మనతోనూ మనలోనూ ఉంటూ, అంటే మరో మాటలో చెప్పాలి అంటే యేసయ్య 2వ రాకడ వరకు మనతో మనలో ఉండే పరిశుద్ధాత్ముడు ఎవరు, అసలు ఆయన ఎలాంటి పనిని చేస్తాడు, ఆయన గురించి మనం అనేక సంగతులను మనం తెలుసుకుంటే గనక ఆయనతో మనం ఎలా వ్యవహరించాలో మనం తెలుసుకుని సరైన విధంగా ఆయనతో వ్యవహరించగలుగుతాం. ఉదాహరణకి పరిశుద్ధాత్ముడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆయన దేవుడై ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. మనం అపోస్తల కార్యగ్రంథం 5వ అధ్యాయం 3-4 వచనాలు గనక మనం చూడగలిగితే, అననీయ సపీరాలు అనేటటువంటి భార్యాభర్తలు అనేక మంది తమ చరచరాస్తులను అమ్మి దేవుని సేవకు ఇస్తూ ఉన్నారు. అదే సమయమందు బర్నబా అనేటటువంటి భూస్వామి తన భూమిని అమ్మి లేక పొలాన్ని అమ్మి దేవుని సేవకు ఇస్తే, ఈ భార్యాభర్తలు ఇరువురు కూడా మనకి ఒక స్థలం లేక పొలం ఉంది కనుక దానిని అమ్మి దేవుని సేవకు ఇద్దాము అని చెప్పి తీర్మానం చేసుకున్నారు. అయితే అననీయ పొలాన్ని అమ్మాడు. దానికి వచ్చిన ధనాన్ని ఇంటికి తెచ్చి భార్య ఎదుటే కొంత ధనాన్ని దాచి, కొంత ధనాన్ని తీసుకెళ్ళి అపోస్తులుడైనటువంటి పేతురు దగ్గర, అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు.
ఈ రోజున దేవుని నమ్మినటువంటి బిడ్డల జీవితంలో తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన సత్యం ఏంటి అంటే, మనం అపోస్తల కార్యగ్రంథం 5వ అధ్యాయం ప్రారంభం నుండి చదివిన, లేక 4వ అధ్యాయం చివరి భాగంలో చదివిన, ధనము అనేది క్రైస్తవునికి పాదాల దగ్గర ఉండాలి కానీ అది నెత్తి మీదకి ఎక్కి మనల్ని ఏలుబడి చేసేదిగా ఉండకూడదు అని మీరు గ్రహించాలి అని కోరుతూ ఉన్నాను. సరే, ఇప్పుడు పేతురు అపోస్తలుల పాదాల దగ్గర దానిని పెట్టినప్పుడు వెంటనే పేతురు అంటాడు, అననీయ, పొలాన్ని అమ్మి దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి ఇక్కడ పెట్టి నీవు పరిశుద్ధాత్మను మోసగించడానికి సాతాను నిన్ను ఎందుకు ప్రేరేపించాడు? అది అమ్మినప్పుడు అది అంతా నీది కాదా? నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఒకవేళ ఇచ్చే మనసు లేకపోతే నీ దగ్గరే ఉంచుకోకపోయావా? కొంత దాచుకుని కొంత ఎందుకు తెచ్చావు? ఇది మనుషులతో కాదు కానీ నీవు దేవునితోనే అబద్ధమాడితివి అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక మనిషి కాదు, ఆయన కేవలం ఒక శక్తి లాంటి వాడు కాదు కానీ ఆయన దేవుడై ఉన్నాడు అని పేతురు గారు సంబోధించారు. అదేవిధంగా మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలోను, అపోస్తల కార్యగ్రంథం 28, 26, 27 వచనాలలో పాత నిబంధనలో ఏ వాక్యాన్నైతే అక్కడ దేవుడు మాట్లాడాడు, ఈ నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు అది పరిశుద్ధాత్ముడు మాట్లాడినట్లుగా తెలియచేస్తున్నాడు. ఉదాహరణకి ఆకాశము తెరవబడింది, అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉంటే 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుని 2 రెక్కలతో పాదాలను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నటువంటి దేవదూతలు, కెరూబులు, సెరాపులు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తున్నటువంటి సమయంలో ఈ దర్శనమును చూసినటువంటి యెషయా అంటాడు, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నేను నివసిస్తున్నాను అన్నప్పుడు మండుచున్నటువంటి కారు నిప్పును తీసుకొని వచ్చి అతని నాలికకు తగిలించి నీ పాపం పరిహారమైంది అని చెప్పిన అనంతరం నా నిమిత్తం ఎవరు వెళ్తారు అన్నప్పుడు నేనున్నాను ప్రభువా, నన్ను పంపించు అన్నాడు. అన్నప్పుడు వెంటనే అక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక సందేశాన్ని చెప్పు. వీరు చెవులున్నాయి వింటున్నారు కానీ వినకుండా ఉన్నారు, కళ్ళున్నాయి కానీ చూడకుండా ఉన్నారు, లేక హృదయం ఉంది కానీ గ్రహించట్లేదు అని ఈ సందేశాన్ని చెప్పు అని అక్కడ ఆయన సెలవిచ్చారు. ఇప్పుడు అదే వాక్యాన్ని పౌలు గారు మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడు సెలవిచ్చినట్లుగా చెప్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు అన్న సత్యం మనం తెలుసుకోవాలి. పాత నిబంధనలో యెహోవా దేవునికి వాడబడిన లార్డ్, ప్రభువు అనే పదం క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 15, 16 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవునికి వాడబడింది. కనుక మనం ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని ఆలోచన చేస్తే మనము నమ్మినటువంటి దేవుడు ఒక్కడే. ఆయన తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా 3 వ్యక్తిత్వాలను కలిగి ఉన్నాడు. అయితే వారంతటా వారే మనకి పరిచయం చేసుకున్నప్పుడు తండ్రి అయిన దేవునికి సర్వోన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చి వారు మనకి పరిచయం చేసుకున్నారు. అయితే మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటి అంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారు శక్తి సామర్థ్యాలలో కానీ అన్ని విషయాలలో కానీ సమానమైనటువంటి స్థానాన్ని కలిగి ఉండడం మనం గ్రహించవచ్చు.
ఉదాహరణకి మీరు బాప్తిసం ఇచ్చేటప్పుడు యేసయ్య అన్నాడు, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. అలాగే మనం దీవెని ఇచ్చేటప్పుడు కూడా 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13, 14 వచనాల ప్రకారం తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మీకు తోడై ఉండాలి అని దీవెనిస్తాం. అంటే అక్కడ కూడా ముగ్గురు సమానంగా మనకి కనిపిస్తూ ఉన్నారు. కనుక మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటి అంటే, తండ్రి అయినటువంటి దేవుడు అంటే ఎలా అయితే దైవత్వాన్ని కలిగి ఉన్నారు, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎలా అయితే దైవత్వాన్ని కలిగి ఉన్నారో, అలాగే మనలో ఉండడానికి పంపించబడినటువంటి పరిశుద్ధాత్ముడు కూడా దైవత్వము కలిగిన వాడు అని తెలుసుకోవాలి. అండ్ ఉదాహరణకి ఒక మంచినీళ్ళు బాటిల్ని చూపించి, అండ్ ఇందులో దైవత్వం ఉంది నమ్మండి అంటే, లేక ఇది ఒక మనిషి నమ్మండి అంటే మీరేమంటారు? మనిషికి ఉండవలసిన లక్షణాలు ఉంటేనే కానీ మేము మనిషిగా అంగీకరించము అంటారు. అలాగే ఒక వ్యక్తిని చూపించి లేక ఒక వస్తువుని చూపించి ఇది దేవుడు లేక ఈయన దైవము నమ్మండి అంటే మీరు ఏమంటారు అంటే, ఆ దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఉంటే మాత్రమే మేము దేవునిగా అంగీకరిస్తాము అంటారు. అలాగే మనం పరిశుద్ధాత్ముడు దేవుడు అనడానికి ఆయనలో ఉండవలసిన దైవత్వ లక్షణాలను మనం చూస్తే ఖచ్చితంగా ఆయన దేవుడు అని మనం నమ్మగలుగుతాం. అందులో మనం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదవగలిగితే, యేసుక్రీస్తు వారు నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను బలిగా అప్పగించుకున్నాడు అని రాయబడింది. అంటే పరిశుద్ధాత్ముడు నిత్యుడగు దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. ఉదాహరణకి మనకి యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో కూడా మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నత స్థలముల నిత్య నివాసి అయినటువంటి వాడు ఎవరి చెంత వసిస్తున్నారు అంటే, ఎవరైతే విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉన్నారు, ఎవరైతే వినయము దీన మనస్సు కలిగి ఉన్నారో అలాంటి వారి యొద్ద నేను వసిస్తాను అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఆయనకి ప్రారంభము కానీ ముగింపు కానీ లేదు. అంటే ఈ సృష్టి కంటే ముందున్నాడు, సృష్టి నిలిచి ఉన్న ఈ కాలంలో ఉన్నాడు, సృష్టి గతించిపోయిన నిత్యము ఉండగలిగినటువంటి దేవుడు. అంటే జీవిత కాలానికి ఆది కానీ అంతము కానీ ప్రారంభము కానీ ముగింపు కానీ లేనటువంటి గొప్ప దేవుడు అని మనం తెలుసుకోవాలి. ఇక మనం పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన సర్వ జ్ఞానము కలిగినటువంటి వాడు. మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ అద్భుతమైనటువంటి వాక్యం ఉంటుంది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, లేక ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని దేవుని ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అని రాయబడింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సర్వ జ్ఞానం కలిగినటువంటి వాడు. మనం ఆయన గురించి కొన్ని అద్భుతమైన విషయాలు నేర్చుకోవచ్చు. ఉదాహరణకి మనకి 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుండి చదవగలిగితే, దేవుడు తన పిల్లలైన వారి కోసం ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి ఏమాత్రం కూడా గోచరం కాలేదు. అయితే
అలాంటి దేవుడు సిద్ధపరిచిన వాటిని ఎవ్వరూ కూడా తెలుసుకునే అవకాశం లేదు. అయితే దేవుని యొక్క ఆత్మ మనం లౌకిక సంబంధమైన విషయాలు గ్రహించేలా, అలాగే దేవుని ద్వారా మనకి అనుగ్రహించబడినటువంటి గొప్ప సంగతులను గ్రహించేలాగా ఆయన మనకు ఏం చేస్తాడు అంటే మనకి సహాయము చేస్తాడు. అంటే దేవుని యొక్క ఆత్మ సర్వ జ్ఞానం కలిగినటువంటి ఆత్మ గనక మనం ఆ దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకున్నప్పుడు ఆయన మన జీవితాలను కూడా వెలిగిస్తాడు. ఉదాహరణకి మనం పుస్తకాలు చదివి సంపాదించిన జ్ఞానం, లేక వ్యాపారాలలో తిరిగి సంపాదించినటువంటి జ్ఞానం, లేక కొన్ని విధాలైన కృషి ద్వారా మనం సంపాదించుకున్న జ్ఞానం మనము గర్వించేలా, లేక అసూయ చెందేలా, వివాదాలను పెట్టుకునేలా కారణమవుద్దేమో కానీ పైనుండి దిగి వచ్చేటటువంటి దేవుని ఆత్మ ద్వారా అనుగ్రహించబడే జ్ఞానం అది చాలా శ్రేష్టమైనటువంటిది, అది అమూల్యమైనటువంటిది. అందుకనే సొలొమోను కూడా తను రాజైన సమయంలో దేవునితో ప్రార్థన చేస్తూ, అయ్యా ఇదిగో నన్ను ఇశ్రాయేలీల 12 గోత్రాల మీద రాజుగా చేసావు, ఇంతమంది ప్రజలకు న్యాయము తీర్చడానికి, అలాగే నేను వారి దేశాన్ని అభివృద్ధిలోనికి తేవడానికి నా వయస్సు నా జ్ఞానం సరిపోదు, నాకు జ్ఞానాన్ని దయచేయమని కోరినప్పుడు కొలత లేకుండా దేవుని ఆత్మ అతనికి జ్ఞానాన్ని ఇచ్చింది. అలాగే ఈ రోజున మీరు చేసే ప్రతి పనిని సరిగా చేసి ముగించాలి అంటే దేవుని ఆత్మ ఇచ్చే జ్ఞానాన్ని మనం కోరుకోవాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు అని మనం తెలుసుకోవాలి. అంటే పరిశుద్ధాత్ముడు సర్వశక్తి కలిగినటువంటి వాడు. మనం జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాల్లో, ఇది మీ శక్తి ద్వారా కానీ బలము ద్వారా కానీ జరగదు కానీ నా ఆత్మ ద్వారా ఇది జరుగును అన్నాడు. అంటే ఈ రోజున మన శక్తి అంటే మన ఒక్కళ్ళ యొక్క శక్తి, బలము అంటే మనకి కలిగి అంటే మన పక్షాన నిలబడే వారందరూ కలిసిన వారంతటి బలము ద్వారా కానీ జరగని పనులు దేవుని ఆత్మ ద్వారా జరుగుతాయని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి ఇది ఏ సందర్భంలో రాయబడింది అంటే, మందిరం కట్టడానికి పునాది వేసి అది ఎదరికి పని కొనసాగక 18 సంవత్సరాలు ఎండకు ఎండి వర్షానికి తగిచి పాడైపోతున్న సమయంలో ఇది నా వల్ల కాదు అని ప్రజలు అనుకున్నప్పుడు, ఇది మీ శక్తి ద్వారా కానీ మీ అందరి బలము ద్వారా జరగదు కానీ నా ఆత్మ ద్వారా దీన్ని జరిగిస్తానని దేవుడు ఆ పనిని పూర్తి చేయించాడు. అలాగే మరియ దగ్గరకు వచ్చిన గాబ్రియేలు అనే దేవదూత, ఏమండి, దయాప్రాప్తురాలా నీకు శుభం, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు అన్నప్పుడు, నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు, ఇది నీకు అసాధ్యమే కానీ ఇదిగో దేవుని యొక్క ఆత్మ, శూన్యంలో సృష్టిని చేయగలిగిన ఆత్మ, నేల మంటితో నరుణ్ణి నిర్మాణము చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుని ఆత్మ నిన్ను ఆవరించి నీ గర్భంలో యేసు క్రీస్తు వారిని రూపొందించినప్పుడు ఇది సాధ్యమవుద్ది అని చెప్పినప్పుడు మరియా శిరస్సు వంచి, ప్రభువు దాసురాలను నీ చిత్తము చప్పున జరుగునుగాక అంది. అలాగే మనం కూడా దేవుని యొక్క ఆత్మ సర్వశక్తి కలిగినది అని మనం గ్రహించాలి. ఇక మూడవదిగా పరిశుద్ధాత్ముడు ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు. ఉదాహరణకి మనం కీర్తనల గ్రంథం 139వ కీర్తన
7 నుండి 9 వచనాల్లో మనం చూడవచ్చు. అక్కడ దావీదు గారు, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోగలను, ఆకాశమునకెక్కినా నీవు అక్కడ ఉంటావు అంటాడు. అంటే మనం ఏరోప్లేన్లో ప్రయాణము చేసినా కానీ దేవుని సన్నిధి మనతో ఉంటుంది అని తెలుసుకోవాలి. అలాగే మనం పాతాళంలోనికి వెళ్ళిన, అంటే భూమి యొక్క అడుగు భాగంలోనికి సొరంగాలు చేసుకుని మనం వెళ్ళిన దేవుని సన్నిధి మనతో ఉంటుంది. అలాగే మనం సముద్రంలో వేకువరెక్కలు కట్టుకుని సముద్రంలో భూదిగంతాల వరకు వెళ్ళిన, అంటే మనం షిప్పులో ప్రయాణం చేసినా కూడా దేవుని సన్నిధి మనతో ఉంటుంది అని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే పరలోకంలో ఆయన ఉన్నాడు, భూమి మీద ఆయన ఉన్నాడు, భూమి కింద ఉన్నటువంటి పాతాళ లోకంలో సహితం ఆయన ఆవరించి ఉన్నాడు గనక ఆయన అంతటా ఉన్నటువంటి వాడై ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే ఆయన దేవుడు. ఆయనలో దేవునికి ఉండే లక్షణాలలో పరిశుద్ధాత్ముడు నిత్యుడు, పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞానం కలిగినవాడు, పరిశుద్ధాత్ముడు సర్వశక్తి కలిగినవాడు, పరిశుద్ధాత్ముడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి అయి ఉన్నాడు గనక ఆయనలో ఉన్న దైవత్వ లక్షణాలను బట్టి ఆయన్ని మనం దేవునిగా గుర్తించవలసిందే. ఇక దేవుడు మాత్రమే చేయగలిగిన పనిని పరిశుద్ధాత్ముడు చేయడము ద్వారా ఆయన దేవుడు అని మనం ఒప్పుకోవాలి. మొట్టమొదటిగా ఆయన సృష్టించగలిగిన శక్తి కలిగినటువంటి వాడు. మనం కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 6-7 వచనాల్లో, యెహోవా వాక్కు ఆకాశములను కలిగించను, ఆయన నోటి ఊపిరి వాటి సర్వ సమూహమును కలిగించను అని ఉంటుంది. అంటే యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు, వాక్కు అంటే మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి చూడగలిగితే, ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడయ్యుండెను అని మనం 14వ వచనంలో, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను అని ఆ వాక్కు యేసు ప్రభు అని మనం చూడొచ్చు. మరి ఆయన నోటి ఊపిరి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఊపిరితో పోల్చబడ్డాడు. అందుకనే మనం ఒక వ్యక్తిని చనిపోయినప్పుడు చాలామంది మాట్లాడుతూ, ఇదిగో ఇతని యొక్క ఊపిరి కళ్ళల్లోండి వెళ్ళిపోయింది, నోటిలోండి వెళ్ళిపోయింది అని మాట్లాడతారు. అంటే ఊపిరి అనగా కేవలం శ్వాస కాదు, అది ఆత్మ అని మనం తెలుసుకోవాలి. అంటే దేవుని యొక్క ఆత్మ, అంటే తండ్రి అయిన దేవుని మనసులో సృష్టిని చేయాలి అన్న ప్రణాళిక ఉంటే, వాక్కుగా యేసయ్య తండ్రిలోండి బయటకు వస్తే ఆ వాక్కును విత్తనముగా చేసుకుని ఈ సర్వ సృష్టిని కలిగించడంలో దేవుని యొక్క ఆత్మ పనిచేసింది అని మనం తెలుసుకోవాలి. ఇక మనం రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం ప్రకారం దేవుని యొక్క ఆత్మ మృతులను సజీవులుగా చేయగలదు అని తెలుసుకోవాలి. అక్కడ మృతులలోండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు అని రాయబడి. అంటే దేవుని యొక్క ఆత్మ మృతులను సజీవులుగా చేయగలిగిన శక్తి గలది. అంటే లాజరులోనికి వెళ్ళి లాజర్ను లేపిన దేవుని ఆత్మ, యేసయ్య మరణించినప్పుడు మృతులలోండి ఆయన్ని లేపినవాడు, మనము కూడా దేవుని కోసం నమ్మి మన జీవితాన్ని ముగించుకున్నా కానీ యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు మృతులలో నుండి మనల్ని సజీవంగా లేపి ఎన్నడూ కూడా మరణించని అక్షయమైన దేహాన్ని మనకిచ్చి
నిరంతరము దేవునితో జీవించేలా చేయగలిగినది దేవుని యొక్క ఆత్మ. అలాగే లోకాన్ని పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేయగలిగిన వాడు కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. అంటే దేవుణ్ణి, యేసు ప్రభువుల వారిని నమ్మకపోవడమే పాపమని, 2 యేసయ్య నీతిమంతుడు, ఆయన శిలువ యజ్ఞాన్ని విశ్వసించడం ద్వారానే మన పాపం పరిహరించబడి మనం ఉచితంగా నీతిమంతుల లెక్కలోనికి వస్తాము అని, ఇలాంటి విషయాలను ఒప్పింప చేయగలిగిన వాడు లోకాన్ని కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఇంకా చెప్పాలి అంటే, ఒక పాపి దేవుని వైపు తిరగాలి అన్నా, అతడు నూతనంగా జన్మించాలి అన్నా, అలా లోకంలో ఉన్న ఒక వ్యక్తిని దేవుని వైపు తన మనస్సును త్రిప్పగలిగిన శక్తి కేవలం పరిశుద్ధాత్మకు మాత్రమే ఉంది. అలాగే మనం ఇక చివరిగా చూడగలిగితే, దయ్యములను వెళ్ళగొట్టగలిగినటువంటి శక్తి దేవుని ఆత్మకు మాత్రమే ఉన్నట్లు మనం చూడగలం. ఉదాహరణకి మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో, నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యములను వెళ్ళగొట్టిన ఎడల, లోకా సువార్తలో నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టిన ఎడల దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది అన్నాడు. అంటే ఈ విషయాలన్నిటినీ బట్టి చూస్తే, ఏ మనిషి చెయ్యలేనిది దేవుడు మాత్రమే చేయగలిగినవి ఏంటి అంటే, ఆయన సృష్టిని చెయ్యడం, మృతులను సజీవులుగా మార్చడం, లోకాన్ని పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేయడం, ఒక ఆత్మ నూతనంగా అంటే రక్షించబడడం, లేక తిరిగి జన్మించడం, లేక దయ్యములను వదలగొట్టడం లాంటి వాటిని మనం చూస్తే, ఇది కేవలం దేవుడు మాత్రమే చేయగలిగిన పని. దానిని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు అంటే ఆయన దేవుడే అన్న విషయం మనం 100కి 100% విశ్వసించాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు. ఈ మాటలను వింటున్నటువంటి వారు నాయన నీ ఆత్మ చేత ముద్రించబడ్డారు. నీ రాకడ వరకు నాయన నీవు వారితో ఉంటావు, ప్రతి ఒక్కరితో ఉంటావు గనక వారు నిన్ను ఎలా చూడాలో, నీతో ఎలా జాగ్రత్తగా వ్యవహరించాలో తెలుసుకోవాలి అంటే నిన్ను గూర్చిన అవగాహన ప్రాముఖ్యమైనది గనక ఈ సందేశాన్ని నీ బిడ్డలకు అందిస్తూ ఉండగా వారు పొందుకున్న ఆత్మ నాయన ఒక శక్తి లేక ఒక వ్యక్తి లాంటిది మాత్రమే చూడక, నీవు దేవుడవై ఉన్నావు అని గుర్తించి నీ పట్ల సరైన విధంగా వ్యవహరించడానికి నీ బిడ్డల కన్నులు తెరవమని యేసు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.